నమస్తే, వెల్కమ్ టు 4 సైట్స్ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను శిరీష. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన. చామల కిరణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం. సుప్రీంకోర్టులో రామ్దేవ్ బాబాకు ఎదురు దెబ్బ. 4.5 కోట్లు చెల్లించాలన్న న్యాయస్థానం. సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ సర్కార్ సిద్ధమన్న కిషన్. ఏపీలో మండుతున్న ఎండలు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ యాత్ర సాగింది. జగన్ తిరుగుతున్న నియోజకవర్గంలో జనాలు భారీగా తరలివచ్చారు. కొందరిని ఆదుకుంటానని భరోసా కల్పిస్తూ జగన్ యాత్ర సాగింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని జగన్ చెప్పారు. కొందరు ఇది చేస్తాం అది చేస్తామని చెబుతున్నా వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రోడ్ షోలో పాల్గొని కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కు మద్దతుగా రేవంత్ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్పూర్, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. కార్నర్ మీటింగ్లో మాట్లాడి కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో యోగా గురువు రామ్దేవ్ బాబాకు చుక్కెదురైంది. రామ్దేవ్ బాబాకు చెందిన పతాంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్ 4.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్స్చేంజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజు శుభకార్యాలు, వివాహం, బంగారం వెండి కొనుగోలు, కొత్త పనులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను శుభముహూర్తాలు లేకుండా చేయవచ్చు. కానీ ఈసారి మాత్రం శుక్రుడు అస్తమించడం వల్ల అక్షయ తృతీయ నాడు వివాహాలు జరగవు. ఈ ఏడాది అక్షయ తృతీయ 2024 మే 10న వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ మరోసారి విమర్శలు చేశారు. మీడియాలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే ఆయన ఈసారి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. తనపై జనసేన చెంచాలు అరిచే బదులు పార్టీ వీడుతున్న వారిని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి రామాయణమే నడుస్తుంది. రామరాజ్య పాలన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజారంజక పాలన మనందరికీ కూడా గుర్తొస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన, 2 ఏళ్ల పాటు కరోనా ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన, ప్రజల జీవితాల్ని స్తంభింపజేసిన సంక్షేమ పథకాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంటింటికి మనిషిని పంపి మన యోగక్షేమాలు తెలుసుకొని మనకి మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పక అభినందించి తీరాలి. జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బస్సు యాత్రపై సెటైర్లు విసిరారు. జగన్ చేసేది బస్సు యాత్ర కాదని, అది బస్సు యాత్రని ఎద్దేవా చేశారు. జగన్ మాటలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు. తానేదో చాలా గొప్పగా ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టేసి ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాడంట. ప్రజలందరూ కూడా జేజేలు పలకాలంట. ఈయన గారి మాటలు, ఈయన గారి పనితీరు గత 5 సంవత్సరాలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ చీకొడతా ఉన్నారు. ఈయన బస్సు యాత్ర బుస్సు యాత్ర కింద తయారైంది. ఎవరు కూడా ఈయన గారి మాటలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ ఈయన గారి బుస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టింది. ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టిన ఈ సందర్భంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాకాన్ని, అక్కడ ఏ రకంగా ఉత్తరాంధ్రని నాశనం చేశాడో, ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళతా ఉన్నాడో ఈయన గారి నిర్వాకాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. దాన్ని బట్టే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో చేసినటువంటి వినాశనానికి ప్రత్యక్ష రూపం ఇవాళ గంగవరం పోర్టు. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ రోజున విశాఖపట్నంలో విశాఖ పోర్టుతో పాటు అదనంగా ఇంకొక పోర్టు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ అన్ని రకాలుగా ఆ ప్రాంతానికి పొటెన్షియల్ ఉంది అని చెప్పి ప్రభుత్వ వాటా కూడా ఉంచి ఆ రోజున గంగవరం పోర్టుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవసరం లేకపోయినా లాభాలలో ఉన్నటువంటి గంగవరం పోర్టుని తెగనమ్మాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాను కూడా తెగనమ్మాడు. డివిఎస్ రాజు గారు ఆయన ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్గా ఇవాళ గవర్నమెంట్ వాటాతో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పడినటువంటి గంగవరం పోర్టు, లాభాల బాటలో నడుస్తున్నటువంటి గంగవరం పోర్టుని కేవలం తన సొంత లాభాల కోసం ఇవాళ అదానీలకి కట్టబెట్టి ఆఖరికి ప్రభుత్వ వాటాను కూడా తెగనమ్మేశాడు లాభాలలో ఉన్నటువంటి పోర్టులో. ఆ రోజున మేము గట్టిగా నిలదీశాం. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ రకంగా మీరు గంగవరం పోర్టుని తెగనమ్మేస్తే భవిష్యత్తులో పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారతాయి అని ఆ రోజునే గట్టిగా ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా నిలదీశాం. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇక ఏపీలో జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ మారకుంటే చాలా కష్టమని చంద్రబాబు అన్నారు. ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు, పెళ్ళాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో. నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. ఏపీలోని కూటమిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం రమేష్ను, పంచకర్ల రమేష్ను ఓట్లు వేసి గెలిపించాలని చిరంజీవి కోరారు. కూటమి ఏర్పడడం శుభపరిణామమని అన్నారు. ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా
వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు ఆ నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం రాజస్థాన్లోని జలోర్ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని నేతలు కొందరికి రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారిందన్నారు. తొలుత దక్షిణాది నుంచి కేసీ వేణుగోపాల్, తరువాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడు మరో నేత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. और ये नोट करिए, आजादी के बाद इतने चुनाव हुए, पहली बार दिल्ली में कांग्रेस का जो शाही परिवार रहता है वो कांग्रेस को वोट नहीं देगा. अगर ये शाही परिवार कांग्रेस को वोट नहीं देता है तो आपसे वोट मांगने का उनको क्या हक है भाइयों. जहां इस शाही परिवार के लोग रहते हैं वहां कांग्रेस चुनाव ही नहीं लड़ रही है. पहली बार ऐसा हो रहा है. कांग्रेस की दुर्दशा कि उनका शाही परिवार खुद कांग्रेस को वोट नहीं कर पाएगा. इधर राजस्थान में क्या हो रहा है, हमारे यहां कांग्रेस के नेता घर घर जाकर के क्या कह रहे हैं, कांग्रेस को वोट मत दो. पूरी कांग्रेस पार्टी, हम पहले तो सुनते थे कि वो कहते थे भाजपा को वोट मत दो. यहां पर पूरी कांग्रेस पार्टी घर घर जाके कह रही है कांग्रेस को वोट मत दो. दिल्ली में शाही परिवार कांग्रेस को वोट नहीं देता, यहां कांग्रेस कहती है कांग्रेस को वोट मत दो. ये हाल है इस पार्टी का, इस पर आप भरोसा कर सकते हैं. भाइयों बहनों, इन दिनों जो लोग कांग्रेस छोड़कर के बाहर निकले हैं वे एक बात बड़ी गंभीरता से बताते हैं. वो सारे लोग कह रहे हैं कि कांग्रेस अब कांग्रेस नहीं रही है. अब कांग्रेस अर्बन नक्सलों के कब्जे में चली गई है. कांग्रेस अब वामपंथियों के चंगुल में फंसी हुई है. तो हमारे एक मित्र ने उनको पूछा कि आप ये कैसे कहते हैं, तो उन्होंने कहा उनका मैनिफेस्टो देख लीजिए, इस बार का कांग्रेस का मैनिफेस्टो देख लीजिए. कांग्रेस ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है, गंभीर है, और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है. उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी
तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा। हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी, उसका हिसाब लगाया जाएगा। हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा। सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी। इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का, లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార తీరుపై ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు. ఆదివారం ఆయన జలగావ్లో మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రధానమంత్రులు ఎన్నికల ప్రచారంలో దేశ భవిష్యత్తుపై తమ విజన్ ఏంటో చెప్పేవారని పవార్ గుర్తు చేశారు. మోదీ మాత్రం తనదైన వాక్చాతుర్యంతో ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారన్నారు. ఇక మోదీకి కాంగ్రెస్ను నిందించడంతోనే సరిపోతుంది తప్ప దేశ సమస్యలపై మాట్లాడట్లేదని ఆక్షేపించారు. తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ముదిరాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చారు. పాపం అన్నకి వెనకాల రాసిచ్చిన వాళ్ళన్నీ తప్పులే రాసిచ్చారు. ఒకటి కూడా నిజం మాట్లాడలేదు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయినాక రంగు రూపం అన్ని మార్చి మెదక్ వచ్చిండు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నేను దుబ్బాకలో ఏ రంగుతోటి పోటీ చేసినో మెదక్లో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నా. రఘునందన్ రావు రంగు మార్చలే, రూపం మార్చలే, ఇంకోటి మార్చలేదు. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం. వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ అబద్ధాలని మా మెదక్ గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాకను ఆనుకొనున్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం కండువా గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువా కాషాయం కండువని. కాబట్టి దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు. ఎందుకంటే రఘునందన్ మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు, మీకంటే 2 ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు, మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబ్ పత్తరిసే దేంగా అని ఉద్యమం చేసి వచ్చినోడు రఘునందన్. ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్ధాలు, ఇక్కిరిసాటి ఇందిరమ్మ తెచ్చింది. ఇక్కిరిసాటి 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ మెదక్కిలు గెలిచింది 1980లో. కాబట్టి 1980లో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్కిరిసాటి తెచ్చింది అనేది ఎంతవరకు నిజం అనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. ఇందిరమ్మ ఇయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి. మా గడ్డ మంచి గడ్డ, అందరినీ స్వాగతిస్తుంది. మీరు నన్ను తిట్టిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది. అందుకనే మీరు మా గడ్డకు వచ్చి నన్ను విమర్శించి నన్నేదో పలచన చేద్దామనే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలచన చేసిరేమో అనేది నా బాధ. సమకాలీకునిగా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒకటేసారి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళ మీద మాడినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను.
ఇక అటు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం, అనంతపురం, కడప, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో చాలా వరకు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఎండలు, వేడి గాలులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్తో కలిసి విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత 67 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అసమర్థ పాలన, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని పూర్తిగా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఈ యొక్క దురాచారాలు ఇంకా సమసిపోలేదు. 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15th ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకుల ఓటమికి కారణం బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ అని గద్వాల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య అన్నారు. ఇక గద్వాల నియోజకవర్గంలోని అవినీతి చేసి మళ్లీ ఒకసారి పాలమూరు గడ్డపై పోటీ చేయడానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణను పాలమూరు ఓటర్లు మన్నించాలన్నారు. ఇక ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంటే ఈ పార్లమెంట్కి సంబంధించకపోయినా ఈ పార్లమెంట్లో నేను ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నా ప్రమేయం అనేది చాలా అవసరమనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాస్తవానికి మహబూబ్ నగర్ అంటేనే అరుణమ్మ అంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అని మాట్లాడుతున్న వ్యక్తి అరుణమ్మ ఈరోజు బీజేపీ క్యాండిడేట్. తన గురించి నేను ప్రత్యేకంగా మహబూబ్ నగర్ కాదు, ఒక్క గద్వాలే తీసుకోండి. గద్వాల్లో తను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రిగా చేసింది. ఈరోజు గద్వాల్ పరిస్థితి ఏంది అన్నది, నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. నడిగడ్డలో అటు విద్యలో కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి, రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వెనుకబడ్డ తత్వం ఇంకా గద్వాల్లో ఉంది. నెలకొన్నదంటే కేవలం వాళ్ళ కుటుంబం వల్లనే ఈరోజు స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం. మహిళలను చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, అందరు అవమానిస్తున్నారు అని నిన్న మాట్లాడిన అరుణమ్మ గారికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని, కురువ కులానికి సంబంధించిన వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి కూడా ఒక కురువ కులానికి వాస్తవానికి టికెట్ ఇవ్వని సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోని ఆయన మీ గద్వాల్ నియోజకవర్గంలో కురువ యాదవులు ఎక్కువ ఉన్నారు, అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మీ వాళ్ళకి, వెనుకబడ్డ జాతులకి న్యాయం చేయగలవు. గద్వాల్లో వెనుకబాటుతనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరైతే న్యాయం చేయగల నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న అరుణమ్మ, నేను కూడా ఒక మహిళనే కదా, మరి ఆ రోజు మహిళ నిలబడ్డది అని సపోర్ట్ చేయాల్సింది పోయి పక్కన పెట్టి కేవలం తన సొంత ఇంటి కుటుంబ రాజకీయం కోసం, వాళ్ళ కుటుంబ పరిపాలన నడవాలని ఒక దురుద్దేశంతో ఈరోజు నేను బీసీకి టికెట్ ఇస్తున్నాను, ఒక బీసీని, ఒక వాల్మీకి సోదరుని, పాపం అమ్మాయికుడు, ఆయన నిలబెట్టి ఓడగొట్టింది అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా తను బీజేపీ పార్టీకి వ్యవహరిస్తుంది అరుణమ్మ. కేవలం గద్వాల్లో 7,000 ఓట్లు వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు జాతీయ బీజేపీ పార్టీ పెద్దలకు కూడా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను అల్లుడికి సపోర్ట్ చేయకుంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి
ఆమె బీజేపీ ఓట్లు డైవర్ట్ చేయకుంటే ఈరోజు ఖచ్చితంగా నేను అక్కడ గెలిచేదాన్ని. కేవలం వాళ్ళ కుటుంబ పాలన జరగాలి అనే దురుద్దేశంతో బీసీల మీద సానుభూతి చూపిస్తున్నట్టు అక్కడ నటించి ఒక మహిళను ఓడగొట్టడం. ఈరోజు నన్ను ఒక్కదాన్ని ఓడగొట్టింటే నాకు బాధ అయ్యేది కాదు. ఈరోజు ఓడగొట్టింది ఒక సరితమ్మని కాదు, ఒక బీసీ బిడ్డని కాదు, కుర్వ బిడ్డని కాదు, ఖచ్చితంగా మా సామాజిక వర్గాలకు అందరికీ సంబంధించిన వర్గాల మీద మోసం చేసి అన్యాయంగా ఈరోజు మా ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరించింది. గద్వాల్లో నిలబడకుండా పక్కకి జరిగి ఒక బీసీ బిడ్డని బలి చేసి ఆ రోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ నీ అల్లుండి గెలిపి. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. యాసంగి సీజన్లో గంగా కావేరి సీడ్కు బదులు ఆర్కే సోనా సీడ్ ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. గ్రోమోర్ షాప్కు తాళం వేసి న్యాయం చేయాలని కోరారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకపోవడంతో లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు బాధ్యత ఎంఆర్పీఎస్ది అని మందకృష్ణ మాదిగ అన్నారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ఎందరో రాజకీయ నాయకులను కలిశాము, కానీ మాట ఇచ్చి నిలుపుకున్న వారిలో దేశ ప్రధాని మోదీకి మించినోళ్లు లేరన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని అయోధ్య రామమందిరం నిర్మాణం, 371 ఆర్టికల్ రద్దు, అగ్రకులాలకు రిజర్వేషన్, ఇలా ఎన్నో చేసిన ఘనత ప్రధానికి దక్కుతుందన్నారు. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే మా జాతీయ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఆధారపడి ఉన్నదని మేము భావిస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామంటే అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆశతో వాళ్ళకు అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నది. గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాజశేఖర్ గారి కాలం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులు ఉన్నంత వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని ఎంఆర్పిఎస్ సహకారం కోరితే ఎంఆర్పిఎస్ సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెసే వైఫల్యం చెందింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ మా గురించి ఆలోచించడంలో వైఫల్యం చెందింది. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద పార్లమెంట్లో ఒక మాట కూడా మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గద్వాల సభలో మాట్లాడాడు. కానీ హామీ మాత్రం బహిరంగ సభలు ఇచ్చాడు. కానీ ఒక లేఖ రాయమంటే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఒక లేఖ రాయమన్నా ఆయన లేఖ రాయకుండా తప్పించుకున్నాడు. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ మరి దీని పట్ల చేస్తామనేటటువంటి మాట ఇచ్చినప్పటికీ కూడా దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకపోవడం గత ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోదీ గారు మా సమస్యలను వినడానికి రావాలి, మా సమస్యలు బహిరంగంగా మోదీ గారికి మేము తెలపదలుచుకున్నాం, మా సమస్యలను పరిష్కారం చేస్తామని మాట ప్రధానమంత్రి గారితో మాకు ఇప్పించాలి, మా కోరిక న్యాయమైనది ఉంటేనే మాకు హామీ ఇవ్వండి అని ఆ సమావేశానికి ప్రధానమంత్రి గారిని వారు ఆహ్వానించారు. మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. మరి ఆ యొక్క ఎన్నో ఏళ్లుగా కానటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా ఐపీఎల్ ఉత్కంఠ పోరులో బెంగళూరుపై కోల్కతా విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ఆర్సీబీ ఒక్క పరుగుతో ఓడిపోయింది. 223 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 221 పరుగులకు పరిమితమైంది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి 4 Sides TV.